ఇష్యూ జరిగింది అనేటువంటి స్కామ్ అనేది ఇక్కడ విశాఖలోనే జరిగింది అనేది దాని మీద మీరు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అన్న దాంట్లో టీడీఆర్ సంబంధించి ఇప్పటికే ప్రముఖంగా పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. దీని మీద ప్రభుత్వం దృష్టి కూడా రావడం జరిగింది. అంటే ఆ టీడీఆర్ అనేది ఎంత వేవ్స్ క్రియేట్ చేసిందంటే జెన్యూన్గా ఉన్న వాటిని కూడా టీడీఆర్ ఆపేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో తెచ్చారు. అందుకు ఈరోజు సింహాచలంలో ఉన్న బీఆర్టీఎస్ టీడీఆర్ 272 పైగా టీడీఆర్లు ఉంటే 250 మందికి ఇచ్చి ఇంకొక 20 మందికి టీడీఆర్లు చిన్న చిన్న రైతులు అంతా చిన్న షాప్ పోయిన వాళ్ళు అటువంటి వాళ్ళు చివరికి వాళ్ళకు కూడా టీడీఆర్ ఇవ్వాలంటే దాన్ని ముట్టుకుంటే ఏమవుద్దా అని చెప్పే విధంగా టీడీఆర్లు చేశారు. తణుకులో 100 కోట్లు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు, మొత్తం రాష్ట్రం మొత్తం దాని మీద మొన్నే మున్సిపల్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా రివ్యూ చేశారు. మొత్తం దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అప్పుడు దాకా కూడా కొత్త టీడీఆర్లు కూడా ఏమి టచ్ చేయొద్దని చెప్తే దీనికి స్పెషల్గా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే దీన్ని కన్సిడర్ చూస్తామని చెప్పారు. అంటే అంత స్కామ్ చేశారు. దాని మీద చాలా సీరియస్ లెవెల్లో ఎంక్వైరీ అవుతుంది. దాంట్లో ఎవరు బాధ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా టీడీఆర్లు మీరు చూశారు. విశాఖపట్నంలో చివరికి జాలర్పేట లేకపోతే దసపల్లా హిల్స్ అవి ఎప్పుడో జాలర్పేట అంటే అది ఎప్పుడో మనం పుట్టకముందు జాలర్పేట ఉంది. దాన్ని కూడా టీడీఆర్కి రెడీ చేశారంటే ఆ విధంగా జరిగాయి. ఆ ప్రభుత్వంలో ఏదో కాదేది కవిత కరాహం లాగా ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఏది పట్టుకున్నా కూడా అది ఒక స్కామ్. నాట్ ఓన్లీ టీడీఆర్లు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఆ విధంగా చేశారు. దాన్ని కూడా ఈరోజు డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటారు.